జనగామ జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ ని కూడా చాలా మంది జనగామ వాసులు కూడా తరలి వచ్చారు. దీనికి సంబంధించి జనగామలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ప్రమాదాలకు గురైనటువంటి తర్వాత ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే సిపిఆర్ చేయాలంటే ఏ విధమైనటువంటి పరిణతి ఉండాలి, ఎందుకంటే డాక్టర్ హాస్పిటల్కి వచ్చేలోపు కూడా స్థానికులు కూడా ప్రమాదాన్ని నివారించేటువంటి కొంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా కొన్ని అవేర్నెస్ ఉంటే మరింత ప్రమాద తీవ్రతను కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్న విషయాల్లో కూడా డాక్టర్ కల్నల్ భిక్షపతి గారు కూడా ఇక్కడ డీజీపీ ఆపరేషన్స్ ఐపీఎస్ అనిల్ కుమార్ సార్ పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఇక్కడ వారు ఒక ప్రధాన వ్యక్తిగా పాల్గొన్నారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇంతటి అవేర్నెస్ కార్యక్రమం, ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ అనేవి కూడా ఖచ్చితంగా వైలేషన్ చేయకూడదు అన్నటువంటి ఎన్నో చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఓవర్ యాక్షన్, ఓవర్ స్పీడ్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, అలాగే విపరీతమైనటువంటి స్పీడ్ తోటి వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు అవగాహన లేకుండా కూడా. మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని మన జనగామ జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా ఒక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏం చెప్తారు సార్ ప్రజలకి? థ్యాంక్స్. ఇది డీసీపీ రాజమేంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో చీఫ్ గెస్ట్ డీజీపీ అనిల్ కుమార్ గారి అధ్యక్షతన వాస్తవం చెప్తున్న ఒక అద్భుతమైన ప్రోగ్రాం అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం. ఒక కనువిప్పు సమాజాన్ని కాపాడుకునే విధంగా పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తాపత్రయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో దీంట్లో ఏ విధంగా డెత్ దూరం చేయాలి, ఏ విధంగా యువతను కాపాడుకోవాలి, ఆల్కహాల్కి ఏ విధంగా దూరంగా ఉంచాలి, మత్తు పదార్థాలకు పిల్లల్ని ఏ విధంగా దూరం చేయాలి, వాళ్ళు విజువల్స్ వాళ్ళు తీయడం జరిగింది. విజువల్స్ తీసి వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేయించడం జరిగింది. నన్ను అడిగితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డెఫినెట్లీ ఎవర్ సీన్ బెస్ట్ ప్రోగ్రామ్. దీంట్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్, ఎందుకంటే జనాలు యువత ఆ విధంగా ఉంది కనుక ఆ యువతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక సో పోలీస్ వాళ్ళు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో. దీంతో నన్ను అడిగితే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇంకా పలు ప్రోగ్రామ్స్ జిల్లాల వారిగా మారుమారుగా రిపీటెడ్గా చేస్తూ ఉంటే జనాలను అవేర్నెస్ వచ్చి ఒక మంచి యువతను కాపాడుకుంటాం, సమాజాన్ని కాపాడుకుంటాం. కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇంపార్టెంట్ కనుక ఒక ఇంపార్టెంట్ వ్యక్తి కనుక కోల్పోతే జరగబోయే అనర్థం ఏదంతో మనం ప్రివెంట్ చేయొచ్చు. ఐ అప్రిషియేట్ దిస్ ప్రోగ్రామ్. సార్, మీరు ఒక మంచి సిపిఆర్ ఎలా చేయాలనే దాని మీద కూడా చెప్పారు. ఇప్పుడు కామన్ గా జస్ట్ వర్చువల్ గా అంటే మీరు వాయిస్ రూపంలో ఇక్కడ సిపిఆర్ మీద ఒక రెండు విషయాలు ఆర్టీవీ ప్రేక్షకుల కోసం. అయితే ఇక్కడ ఏమైతుందంటే సిపిఆర్ అనేది ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడే కాకుండా మామూలుగా కూడా మనం చూస్తుంటాం, షాపింగ్ చేసుకుంటూ కూడా పడిపోయి హార్ట్ అటాక్ లో చనిపోయే సందర్భాలు ఉన్నాయి. సో సిపిఆర్ చనిపోయిన వ్యక్తిని నిర్ధారణ చేయటం ఒకటి, నిర్ధారణ చేసిన తర్వాత ఆయనను రివైవ్ చేయడం అని సిపిఆర్. సో దీంట్లో మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగితే కొన్ని మైనస్ పాయింట్లు ఏం జరుగుతున్నాయి అంటే జనాలు 10 వెహికల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ ఆపరు, వెహికల్ ఆపిన తర్వాత 10 వెహికల్స్ ఆపుతారు, ఆపి నబరు తువాలు తీసి కట్టుబడతారు. తువాలు తీయొద్దు, తువాలతో కట్టుకడితే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది, నీళ్ళు ఆగిపిస్తారు, ఆస్పిరేషన్ అయిపోతుంటుంది. అది తీసి మన కోడ్ని కనుక చుట్టి కార్ వేసి పంపిస్తారు, అంబులెన్స్ అట్లా కాకుండా మనకి ఏంటంటే ప్రతి ఒక్క టూ వీలర్ యాక్సిడెంట్స్ ఆర్ మోర్. 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఒక డ్రెస్సింగ్ ప్యాడ్, ఒక రోలర్ బ్యాండేజ్, ఒక బిటాడిన్ పెట్టుకుంటే 10 వెహికల్స్ 10 దగ్గర నుంచి ఒక చిన్న ఆపరేషన్ థియేటర్ లాగా అయిపోతుంది. సో సేఫ్ మోడ్ ఆఫ్ ఎవాక్యుయేషన్ చేయడం. తర్వాత మనం ఏంటంటే చెస్ట్ కంప్రెషన్ ఓన్లీ సిపిఆర్ అనేది ఇది లేటెస్ట్ వచ్చే సిపిఆర్. నోటు పెట్టకుండా 30 మనకు అరౌండ్ 100 to 120 టైమ్స్ చెస్ట్ భాగాన్ని కంప్రెస్ చేసుకుంటూ పోకుంటూ దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ మనం 108 ఫోన్ చేస్తే మనం సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. మనం ఎందుకంటే ఇట్లాంటి ఒక ఇనిషియేషన్ తీసుకున్నాం, ఎందుకంటే ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నారు. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేది, కాకపోతే నిర్లక్ష్యం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందు నిర్లక్ష్యాన్ని వీడి అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాల నుంచి కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా గుర్తు చేస్తూ, ముఖ్యంగా ప్రమాదాల బారినటువంటి పడేటువంటి వాళ్ళకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలన్నటువంటిది, ఇన్స్టెంట్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలన్న విషయాలు కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒక మంచి ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలు అన్నిటికన్నా ఇది కూడా ఎవర్ బిఫోర్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా డాక్టర్ గారు తాను చూసినటువంటి ప్రోగ్రామ్ లో ది బెస్ట్ ప్రోగ్రామ్ అన్నటువంటి విషయం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అందరూ ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది, ప్రభుత్వాలు చెప్తున్నారు, అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించమని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తున్న నేపథ్యంలో మరి నిర్లక్ష్యం దేని వల్ల వస్తుంది? కాబట్టి ప్రజలు కూడా, వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి ప్రమాదాలను నివారించి వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల కూడా తమ కుటుంబాల్లో ఆనందం ఉండడంతో పాటు తనని నమ్ముకున్నటువంటి వాళ్ళకు కూడా ఒక మంచి లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారన్నటువంటి ఒక ఆలోచనలు, అలాగే పలు సూచనలు, వాల్యుబుల్ సజెషన్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.